ఎవరికి సాధ్యమవుతుందంటే ఏమున్నా సరే ఏమి లేకపోయినా సరే నాకు దేవుని సన్నిధి, దేవుని యొక్క హస్తము, దేవుని కార్యాలు కన్నా ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటే నాకు కావాలి. ఆయన లేకపోతే నేను ఈ లోకంలో నేను జీవించలేదు అన్న మనస్థితిలోనికి, అటువంటి హృదయ స్థితిలోనికి ఆత్మీయంగా ఎదిగిన వారే అటువంటి పరిపక్వతలోనికి వెళ్తారు. కాబట్టి ప్రియులారా, నేను ఒకటి మనం చేస్తున్నాను, మనము ప్రార్థించిన వాటికి జవాబు రాకపోయినా, మనం అడిగినవి మనం పొందుకోకపోయినా, మనకి దేవుడు మన కొన్ని సందర్భాలలో మనల్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల గుండా మనం తీసుకువెళ్తున్నప్పుడు కూడా మన విశ్వాసం దేవుని మీదే ఆనుకొని ఆయన్నే చూస్తూ, నేను అంటాను, మనము ఎప్పుడు ఆయన ముఖ దర్శనమును పొందుకునేవారుగా ఉండాలి. ఎప్పుడు ఆయన చేతిలో ఏముందో దాన్ని పొందుకోవడానికన్నా మన సృష్టికర్త అయిన దేవుని ముఖ దర్శనం, మనమందరము ఆయన సన్నిధిలో పరలోకంలో ఉండాలని మనం వాంఛిస్తున్నాం. సో ఆయన చేతుల్లో నుంచి వచ్చే బహుమానాలని, ఆయన చేతుల్లో నుంచి వచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ఆయన ముఖ దర్శనాన్ని కనుక మనం మిస్ అయితే మనము చాలా ప్రమాదంలో ఉన్నామని మనము గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒకవేళ అటువంటి భక్తి కనుక మనలో ఉన్నట్లయితే, ఎక్కడో స్వార్థపరత్వం అనేది మనలో ఉందనేది నేను మీకు వాస్తవికంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం మనుషులను సంతోషపెట్టడానికి మనం భక్తి చేయొచ్చు, కొన్నిసార్లు మనము వేషధారణగా మనము భక్తి చేయొచ్చు. అది మన ఆత్మీయ జీవితానికి, మన నిత్యత్వానికి ఎంతో ప్రమాదకారకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మనము హృదయపూర్వకంగా లోపల ఏదైతే ఉందో యథార్థ స్థితితో మనము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మనం అందరము యథార్థత కలిగి ఆయన ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్. మనము వాక్య భాగంలోకి వెళ్దాం. మనము గడిచిన 31వ తారీఖున మనము వాచ్ నైట్ సర్వీస్లో మనం ఒక తీర్మానం తీసుకుందాం. మనమందరము ఈ సంవత్సరంలో డే 1 నుంచి ఆయన సన్నిధిని వెతికే వారంగాను, ఆయనను అధికంగా తెలుసుకోవాలని, ఆయన సన్నిధిలో మనము పరిపూర్ణులైన వారంగా ఆయన ఎదుట నిలబడాలని, అలాగే క్రీస్తు వలె మనము మలచబడాలని, ఆయనను సంతోషపెట్టేవారుగా ఉండాలని మనం ఒక తీర్మానం తీసుకొని ఒక గురి కలిగి మనం ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాం. సో ఈ ప్రయాణంలో మనం 5 రోజులు దాటి వచ్చాం, 5వ రోజులోకి వచ్చాం. సో మీలో ఎంతమంది మరి ప్రభువుని వెతకటానికి, ప్రభువుని తెలుసుకోవటానికి మరి మీ వంతు, మరి ఇందాక రేమ కీర్తన భాగంలో నుంచి చెప్పినట్టుగా మనము వాక్యాన్ని అనుదినము ధ్యానించాలి. అలాగే వేకువనే మన కంఠస్వరము ఆయనకి వినబడేవారుగా, మన శుక్రవారం కూడా మనం అదే మాట్లాడుకున్నాం. యేసు ప్రభువారు ఆయన పెందల కడనే లేచి, ఇంకా చీకటి ఉండగానే, ఇంకా ఆయన కోడి కుయ్యక మునిపే ఆయన పెందల కడనే లేచి ఆయన అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థించేవాడు. అలాగే అర్ధరాత్రి జాములందు కూడా ఆయన వెళ్ళి ప్రార్థన చేసేవాడని మనము మన శుక్రవారం నాడు మనం ధ్యానం చేసుకుందాం. సో ప్రార్థన ఎంత ప్రాముఖ్యత ఇస్తామో వాక్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాం. మనం 31 రాత్రి కూడా మనం అది చూసాం. మనము ఈ గోల్ని మనము అచీవ్ అవ్వాలంటే, దాన్ని యాక్షన్లోకి తీసుకురావాలంటే మనకున్న ఒకే ప్లాన్ ఏంటంటే ప్రార్థన, వాక్యము, వాక్య ధ్యానము, ప్రార్థన. ఈ 2 ఎప్పుడైతే క్రైస్తవుడు వ్యక్తిగా తిరిగి జన్మించిన వ్యక్తి వారి జీవితంలో ఇది ఒక 2 పట్టాల వంటివి. ఒక ట్రైను సాఫీగా అది తన గమ్యస్థానానికి వెళ్ళాలంటే ఒక 2 పట్టాలు ఉంటేనే ఆ ట్రైను ఖచ్చితంగా తన గమ్యస్థానానికి అది వెళ్తుంది. సో మనకి ప్రార్థన ఒక పట్ట అయితే మనకి వాక్యం అనేది మరొక పట్ట. ఈ 2 మీద మనం నిలబడినప్పుడు మన ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం అనేది చాలా సాఫీగా, బహుదూరంగా మనం వెళ్ళాల్సిన మన గమ్యస్థానమైన పరలోకానికి మనము ఖచ్చితంగా మనము వెళ్ళబోతున్నాం అనేది మనకి ఒక స్థిరమైన విశ్వాసము, అలాగే మనకి దేవుని వాగ్దానం మనం ఉన్నదని మీరు ప్రభుపేట గమనించవలసిందిగా మనం చేస్తున్నారు. మనము యేసు ప్రభు వారిని అధికంగా తెలుసుకునే కొలది, మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీరు దేవుణ్ణి అధికంగా తెలుసుకుంటారు. ప్రార్థనలో అధికంగా సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మీరు కొంత సమయం తీసుకోండి. రోజంతట్లో మీరు ఇందాక రేమ చెప్పినట్టుగా మనము మొదటి గడియని మనము మన కుటుంబీకులతో కన్నా, మన బంధువులతో కన్నా మొట్టమొదటిగా మా పిల్లలు కూడా అదే చెప్తాం, వారు బెడ్డు మీ కాలు నేలకి తాకక మునిపే మొట్టమొదటిగా మనము దేవునితో మాట్లాడాలి. మాతో కూడా మాట్లాడద్దు, పేరెంట్స్ అయినా మాతో మాట్లాడద్దు. మీరు ముందుగా మీ పరలోకపు తండ్రి అయిన దేవునితో ముందు మీరు మాట్లాడండి అని చెప్తాం. సో మీరు కూడా దేవుని బిడ్డలే కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే తండ్రికి మనము మొట్టమొదటిగా మన కంఠస్వరము వినిపించాలి. ఏమని పిలవాలి?
హలో డాడీ. మనం ఎలాగైతే పిల్లలు మనల్ని పిలుస్తారు, డాడీ ఎక్కడా అని పిలుస్తారు, కళ్ళు తెరవంగానే డాడీ అని పిలుస్తారు. సో మనం కూడా కళ్ళు తెరవంగానే మన సృష్టికర్త అయిన మన తండ్రిని, పరలోకున్న మా తండ్రి అని మనము ప్రార్థించే బిడ్డలుగా మనం అందరము ఉండాలి. సో మనం అధికంగా మనము దేవుణ్ణి అధికంగా తెలుసుకుంటున్నప్పుడంట ఆయనని అధికంగా ఆరాధించటం ప్రారంభిస్తాం. ఆయనను అధికంగా తెలుసుకోవటం మనం ప్రారంభించేసినప్పుడు మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకుంటాం. ఆయనను అధికంగా తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు నా చుట్టుపక్కల ఉన్నవారు వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో వారు దేవునికి దూరంగా ఉండి నాశనానికి వెళ్తున్నారు అనేది మన అధికంగా మనం గ్రహించిన వారమై వారి కొరకు మనం విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉంటాం. సో అధికంగా తెలుసుకోవటం ఆయనని, ద మోర్ ఐ నో హిమ్ ద మోర్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ మై లైఫ్. నేను అధికంగా ఆయన తెలుసుకుంటా ఉంటుంటే నాలో మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. ముందు నేనేంటో తెలుసుకుంటాను, నా తోటి వారు ఎలా ఉన్నారో నేను తెలుసుకుంటాను. అలాగే నా దేవుడు అత్యధికంగా ఆయన ఎటువంటి వాడైనా, ఆయన గుణ లక్షణాలను, ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క మహిమాన్వితను నేను తెలుసుకున్నప్పుడు ఆయన నేను ఆరాధించకుండా ఉండలేను ప్రియులారా. సో ఇది ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకునే విషయంలో మనము అధికంగా మనం చేయవలసిన ప్రయాసం. మనం ఒక గురి అనేది ఉంది, మనం అందరం పరిగెత్తాలి. రోజు ఓపికతో లేచి మనము చేయవలసినవి చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలు చేయటానికి సిద్ధత కలిగిన దేవుడు మన ముందు ఉన్నాడని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒకసారి మనం కీర్తన 1వ అధ్యాయం మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము ఈ 1వ కీర్తనలో ఉన్న ధ్యానంలో నుంచి కొన్ని విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాము. మన ముందు ఒక 4 వారాలు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఒక్క నిమిషం. సో మన ముందు ఈ 4 వారాలు మనం ఏం చేయబోతున్నామంటే ద సీక్రెట్ ఫర్ లివింగ్ ఫర్ జీసస్, ద సీక్రెట్ లైఫ్ టు లివ్ ఫర్ జీసస్ అనే ఒక అంశాన్ని మనము ఈ 4 వారాలు మన ముందు క్రీస్తు కొరకు మనము ఎలాగ జీవించాలని ఒక రహస్యమైన విషయాల్ని మనం చూడబోతున్నాం. ద సీక్రెట్స్ ఆఫ్ లివింగ్ ఫర్ జీసస్. సో మనము మీ కుటుంబాలలో మనము ఒకరినొకరము మనము ఖచ్చితంగా మనము ఎరిగి ఉంటాం. మన భార్యల్ని మనం ఎరిగి ఉంటాము, మన భర్తలను మనం ఎరిగి ఉంటాం, మన పిల్లల్ని కూడా మనము వ్యక్తిగతంగా ఎరిగి ఉంటాం. వాడు అలవాట్లు ఏంట్రా అంటే మనం ఖచ్చితంగా వెంటనే చెప్తాం. ఎప్పుడు లెగుస్తాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి మనం అన్నీ చెప్తూ ఉంటాం. సో మనం బైబిల్లో చూసినట్లయితే మనల్ని, మనుషులైన మనల్ని దేవుడు రకరకాల కొన్ని అలంకారప్రాయంగా కొన్ని అంశాలతో పోల్చాడు. ఈవెన్ దేవుణ్ణి కూడా మనము చూసినట్లయితే కీర్తనాకారులు కానీ దైవదాసులు దేంతో పోల్చారంటే దేవుణ్ణి కాపరిగా పోల్చారు. అలాగే క్రీస్తుని ఆయన వరుడుగా పోల్చారు. అలాగే సంఘమైన మనల్ని చాలాసార్లు మనల్ని ఒక చెట్టుతో పోల్చారు. అలాగే మనము వధువుగా ఆయనకి ఉన్నామని పోల్చారు. అలాగే కొన్ని సందర్భాలలో మనము మట్టిగా ఉన్నామని, ఆయన కుమ్మరిగా ఉన్నాడని, ఆయన వ్యవసాయకుడని, మనము మన ద్రాక్షవల్లిగా ఉన్నామని చెప్పి ఆయన వాక్యంలో కొన్ని అలంకారప్రాయంగా అంటే ఫిగరేటివ్గా ఏం చేశారంటే బైబిల్లో మనకు అర్థం అవటానికి, మన జీవితాలని ఆయన వాక్యపు వెలుగులో సరి చేసుకోవడానికి కొన్ని అలంకారప్రాయంగా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంటే మనల్ని జీవితాలని కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వారు అలా రాశారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కీర్తన 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉన్న వచనాల్లో ఇక్కడ ఒక మొక్క కనబడుతుంది, చెట్టు కనబడుతుంది. చదువుతున్నాను నేను. మొట్టమొదటిగా 6 వచనాలు చదివిన తర్వాత మనం దాని ధ్యానంలోకి వెళ్దాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక. తెలుగులో అయితే ఫస్ట్ స్టార్టింగే దుష్టుల అని స్టార్ట్ అయింది, కానీ ఇంగ్లీష్లో మాత్రం అలా లేదు. బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్ అని ఉంది. అంటే ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలాగుంటాడో అని ఇంగ్లీష్లో స్టార్ట్ అయింది. అంటే ఇంగ్లీష్లో ఎప్పుడు స్టార్ట్ మొదటగా ఉన్నది, తెలుగులో చివరి స్టార్ట్ అవుతుంది. ఓకే. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ 3 కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? నడవడం కనబడుతుంది, నిలబడడం కనబడుతుంది, కూర్చోవడం కనబడుతుంది. సో మనం చాలా దూరం నడిచిన తర్వాత ఏం చేస్తాం? కూర్చోం ఒకేసారి. ఫస్ట్ నిల్చుంటాం, అబ్బా కాళ్ళు నొప్పుడుతున్నాయని నిల్చుంటాం, ఎక్కడ ప్లేస్ దొరికితే బాగుండని చెప్పి అప్పుడు కూర్చుంటాం. సో ఈ 3 ఖచ్చితంగా మనము పొద్దున్న లేచిన కానించి
రాత్రి పనుకునేంత వరకు చేస్తూనే ఉంటారు. సో నేను ఇప్పుడు నించున్నాను, మీరు కూర్చున్నారు. సో సో మనం ఈ 3 చేయకూడదు. ఏం చేయకూడదంట? దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండిన చోట కూర్చోకూడదు. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా అతని వ్యక్తిత్వం కానీ, అతని గుణశీలత కానీ, అతను ఏమై ఉన్నాడు అనేది ఏం తెలియజేస్తుందంటే అతని నడకలు, అతడు ఎక్కడ ఏ కంపెనీతో కూర్చుంటున్నాడో, ఎవరితో నించుంటున్నాడో, ఏ వీధుల సందుల్లో నిలబడి మాట్లాడుతున్నాడో, వారి ఫెలోషిప్ని బట్టి, వారు చేస్తున్న సహవాసాన్ని బట్టి, వారు ఎక్కడైతే ఉంటున్నారో దానిని బట్టి వీడు ఇటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు, వీడితో సహవాసం చేస్తున్నాడంటే వారితో సహవాసం చేసినప్పుడు ఏమైంది? వారు అలవాట్లు ఖచ్చితంగా వీళ్ళకి అబ్బుతాయి. సో మనము దేవుని బిడ్డలముగా ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో మనము ముసులుతూ ఆయన సన్నిధిలో కూర్చుంటూ వారితోనే నడుస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ఆయన వాక్యములో నిలుస్తూ ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంటున్నప్పుడు ఎవరు అలవాట్లు అబ్బుతాయి? మనకి దేవుని గుణ లక్షణాలే, ఆయన ఆలోచనలే మనకి అబ్బుతాయని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే బ్లెస్సెడ్ ఈజ్ ద వన్ హూ డోంట్ వాక్. కొంచెం దాన్ని వ్యతిరేకంగా చెప్దాం. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఎవరైతే నడవరో, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండిన చోటన కూర్చుండక ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడిన వారంట. వాళ్ళు ఏం చేస్తారంట? అలా చేయకుండా ఉన్న వాళ్ళు వీళ్ళు చూడండి ఎక్కడ కూర్చుంటారో చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళు కూర్చున్న చోట, వాళ్ళు నించిన చోట, వాళ్ళు వెళ్ళే మార్గంలో వీళ్ళు నడవరు, కానీ వీళ్ళకి ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉంటుంది. ఎవరికి? ఈ దేవుని మార్గములలో నిలిచేవారికి, దేవునందులో భయభక్తులు కలిగిన వారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దుష్టుల సహవాసంలోనికి వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వారు తమ్మును తాము వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేస్తారంట. యేసు ప్రభువు వారు దివారాత్రమైన ప్రార్థన చేశారు. అలాగే నీతిమంతుడుగా ఉన్నవారు ధన్యులు ఏం చేస్తారంటే ఆశీర్వదించబడిన వారు వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేస్తూ ఉంటారు. అప్పుడు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, అలా ధ్యానం చేసిన వ్యక్తి ఎలా వారి జీవితం ఎలా ఉంటుందంటే అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. సో ఇక్కడ మనకి మరలా ఒక చెట్టు కనపడుతుంది. సో వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక పచ్చని చెట్టులాగా ఉంటాడంట. ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఆకు అనేది వాడదు. అలాగే ఆ చెట్టు ఎలా ఉంటుందంట? తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందంట. సో మీరు ఎప్పుడైనా సరే మీ ఇళ్ళలో చాలా చెట్లు ఉంటాయి. ఏ చెట్టు అయినా మంచిగా నీళ్లు పెడుతూ దానికి కావలసిన పోషక విలువలన్నీ, ఆ ఫర్టిలైజేషన్ కానీ అన్నీ ఇస్తూ మంచి నేలలో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏమంటాడంటే నీటి కాలువల యోరం అంటే మంచి నీళ్లు దొరుకుతున్నాయి దానికి నాటబడింది. నాటబడిన వారే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఏ వ్యక్తి ఉంటాడంట? దివారాత్రము వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ ప్రకారంగా వాక్యములో నిలుస్తూ వాక్యానుసారంగా నడుస్తూ వాక్యంతోనే కూర్చుంటున్నట్లయితే వాక్యము ఏమై ఉంది? వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉన్నాడు. సో ఇప్పుడు మీరు ఎవరితో కూర్చుంటున్నారు? దేవునితోనే కూర్చుంటున్నారు. సో వాక్యమయ్యున్న దేవునితో మీరు ఏం చేస్తున్నారంటే దివారాత్రము ఆ వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తుంటే వాక్యము ఎవరి ద్వారా రాయబడిందంటే దాదాపు 1500 సంవత్సరాల కాలంలో 40 మంది దైవదాసుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన భక్తులను ఉపయోగించుకొని వారిని పాత్రలుగా ఉపయోగించుకొని ఈ వాక్యాన్ని మనకు అందించారు. ఈ వాక్యములో ఉన్న ఒక ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే ఇంతమంది రాసిన, ఈ 40 మంది రాసిన వివిధ కాలాల్లో 1500 సంవత్సరాల కాలాల్లో రాసినప్పటికీ 3 రకాల భాషల్లో రాసినప్పటికీ, ఆది హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషలో రాసినప్పటికీ ఉన్న విశిష్టమైన గుణశీలత ఏంటంటే అంతా ఆది నుంచి ప్రకటన వరకు ఒకే అంశాన్ని చెప్పుకుంటూ వెళ్తుంది. ఎక్కడ ఒకరు తూర్పు వైపు ఒకడు పడమర అన్నట్టుగా వారు వాక్యాలు ఎక్కడ రాయలేదు. ఎందుకంటే రాయబడింది ఎవరు? వెనకాల బిహైండ్ ద స్క్రీన్ ఎవరు రాపించారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వాక్యమైన దేవుడు ఏం చేశాడంటే ఈ వాక్యాన్ని వారి చేతు పట్టుకొని ఈ కలంతో ఏం చేశాడంటే రాపించి
వాక్యంకున్న ప్రాముఖ్యతని, ప్రార్థనకున్న ప్రాముఖ్యతని మీరు మీరు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మీరు ఏ వాక్యాన్ని తీసుకున్నా సరే, వాక్యానికి ఇచ్చిన ప్రాముఖ్యతను, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండవలసిన ప్రాముఖ్యతను అందరూ దైవజనులు ఒకే రీతిగా ఒకే ఆలోచన విధానంతో వారు రాయటం జరిగింది. మీరు చూసినట్లయితే ఒక బైబిల్ని గనక ఒక పూసకి తగిలించినట్లయితే, ఒక దండకి తగిలించినట్లయితే, దండని మోసేది ఏముంటుంది? దారం. ఆ దారం మోస్తూ ఉంటుంది. సో ఈ దారాన్ని గనక మనం తీసివేస్తే ఎలాగైతే ఆ పూసలన్నీ చల్లాచెదిరైపోతాయో, మనము ఈ ఏక మనసు పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆయనను గనక మనం తీసేస్తే, మనము ఈ వాక్యాన్ని మనము ఎట్లా పడితే అలా మనం చల్లాచెదురుగా ఉంటుందన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, మనకందరి జీవితాల్లో అవసరమైనవి, మన జీవితాలకి ఆయనకి ఇష్టమైనవిగా మనం జీవించడానికి, ఆయనను తెలుసుకోవటానికి, ఆయన ఎదుట పరిపూర్ణులుగా నిలబడటానికి ఆయన వాక్యాన్ని ఏకతాటి మీద దాన్ని తీసుకొచ్చి అందరి చేత ఆయన లిఖించడం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకి ఉన్న వేరుని ఎప్పుడైనా మీరు చూసారా? చూడం. దాన్ని బయటికి తీస్తే ఏమైపోయింది? అది చచ్చిపోయింది. సో ఇక్కడ మనకు కావాల్సింది, ఈ చెట్టు ఎక్కడ నాటబడిందంట? నీటి కాలువల యోరను నాటబడింది. సో ఆ వేరునుగా చూద్దామని చెప్పి దాన్ని పైకి తీస్తే ఏమైపోయింది? అది చనిపోద్ది. ఇప్పుడు మనకి ఒక చెట్టుకి చాలా ప్రాముఖ్యమైనది ఏమైనా ఉందంటే దాని రూట్ సిస్టమ్, దాని యొక్క వేర్లు ఎంతగా ఎక్కడ పాతుకున్నాయి, ఎంత లోతుగా పాతుకుంటే చెట్టు అంత బలంగా ఉంటుంది, అంత ఎక్కువ ఫలాలను ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఫలములు లేని మీరు చెట్టుని చూసేమని ఉంటారు, కానీ వేరు లేని చెట్టుని మీరు చూడలేము ఎక్కడ. సో ఖచ్చితంగా అది మొక్క అయి ఉందంటే దానికి వేరు అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక మొక్కతో పోల్చినప్పుడు మన వేర్లు ఎక్కడ నాటబడి ఉన్నాయి, మనం దేనిలో నాటబడి ఉన్నామనేది మన యొక్క ఆత్మీయ ఎదుగుదల, మన యొక్క ఫలం అనేది మనము ఆకువాడక ఉన్నామనే ఆ స్థితిలోనికి మనం నాటబడిన దాన్ని బట్టి, మనం ధ్యానించే దాన్ని బట్టి మనం ఏమవుతూ ఉంటామంటే ఫలం అనేది మనలోనికి బయటకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం క్రీస్తు కొరకు రహస్యంగా మనం ఫలించేవారుగా ఉండాలంటే మనము వాక్యాన్ని ఎప్పుడెప్పుడు ధ్యానించాలంట? దివారాత్రము ధ్యానించాలి. ధ్యానించడం అంటే మెడిటేషన్ ఈజ్ లైక్ ఏ డైజెషన్ టు ద సోల్. అంటే ధ్యానించడం అనేదంట మన మనసుకు అది జీర్ణశక్తి వంటిదంట. అర్థమైందని చెప్పింది. మెడిటేషన్ ఈజ్ డైజెషన్ టు ద సోల్. ఎలాగైతే మన శరీరము మన శారీరకమైన ఆహారం తిన్నప్పుడు మన లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ ఎలాగైతే దాన్ని అరాయించుకొని జీర్ణించుకొని మనకి మరలా తిరిగి మన శరీరానికి కావాల్సిన శక్తి అంతటిని, పోషణ అంతటిని ఎలాగైతే ఇస్తుందో, ఈ ఆత్మీయ ఆహారం ఎప్పుడైతే మనము తింటూ ఉంటామో, ధ్యానం చేస్తూ తింటూ ఉంటామో, అది ఏం చేస్తుందంటే మన మనసుకి ఈ ధ్యానం అనేది ఒక డైజెషన్ లాగా మన పనిచేస్తుందంట. సో మీకు ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేని యందు ఆనందిస్తాడంటే ఇతను వాక్యమును ధ్యానించట యందే ఆనందిస్తాడంట. సో ఇప్పుడు దుష్టులేమో ఎక్కడ ఆనందిస్తారు? పాపుల మార్గంలో ఉండటం, అపహాసకుల మార్గంలో ఉండటం, అలాగే దుష్టుల ఆలోచనల చెప్పులో నడవటంలో వాళ్ళు దాని యందు ధ్యానం చేస్తే, నిజమైన క్రైస్తవుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే వాక్యమును అధికంగా. అందుకని మీరు చాలామంది దైవదాసులను కానీ మిగిలిన కొంతమంది దైవ బిడ్డలు వాళ్ళు ఎప్పుడు చూసినా బైబిల్ తీసి చదువుతూ ఉంటారు, బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, బైబిల్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ వాక్యములో ఉన్న మధురమేంటో. వాక్యాన్ని ధ్యానిస్తే ఉన్న జుంటె తేనె దారుల కన్నా మధురమైన ఈ వాక్యాన్ని దాన్ని రుచి చూచినప్పుడే మనకు తెలుస్తుంది. సో మనము హృదయము నిండిన దాన్ని బట్టి ఏం చేస్తుంది? నోరు మాట్లాడుతూ ఉంటుంది. సో హృదయంలో మనం అధికంగా దేవుని వాక్యంతో నింపుకుంటూ ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలంగా వాక్యమే మనలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ప్రియులారా. సో మనము ఈ రూట్ ఏం చేస్తుందంటే మనకి పైనుంచి సూర్యరశ్మిని తీసుకుంటుంది, కింద నుంచి నీటిని, భూమిలో ఉన్న సారవంతమైన వాటన్నిటినీ అదంతటిని అది తీసుకొని ఏం చేస్తుందంటే ఆకువాడక తన కాలమందు ఫలం అనేది తీసుకొస్తుంది. సో ప్రతి చెట్టుకి ఒక సీజన్ అనేది ఉంటుంది. ప్రతి చెట్టుకి ఖచ్చితంగా దానికి నిర్ణయించబడిన, దేవుని చేత నిర్ణయించబడిన ఒక సీజన్ ఉంటుంది. కానీ మిగతా అన్ని సీజన్స్లో అది ఎలా ఉంటుంది? నీళ్లు తీసుకుంటుంది,
సూర్యరశ్మిని తీసుకుంటుంది, మనం ఒకవేళ ఎరువు వేస్తే ఎరువుని తీసుకుంటుంది, అలాగే పచ్చగా ఉంటుంది. కానీ ఒక సమయం వస్తుంది, తన కాలమందు అని ఒకటి రాశాడు అక్కడ, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. సో మనకు ఒక సమయం వస్తుంది, మనము ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం, అయినా మనకేం కనబడదు, ఫ్రూట్ కనబడదు. ప్రతిరోజు నీటి కాలువలు ఎవరనో నాటబడిన వారు అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని దివారాత్రం ధ్యానం చేస్తూ ఉంటాం, ఎవ్వరికీ కనబడదు. మీరు రహస్యంగా మీ ఇళ్లలో చేస్తూ ఉంటారు, ఇది ఎవ్వరికి చూడరు. దేవుడు ఒక్కడే రహస్యముందున్న మీ తండ్రి మనల్ని చూస్తూ ఉంటారు. ఇలా చేస్తూ చేస్తుండగా ఒకరోజు ఏమైందంటే, ఇప్పుడు ఫలములు ఫలించాల్సిన సమయం అనేది ఒకటి వచ్చింది. మామిడి చెట్టుకి ఏ కాలంలో వస్తాయి ఫలాలు? రాబోతుంది మనకందరికి. ఇప్పుడే మేము మా చెట్టుకి ఏంటబ్బా ఇంకా పూత కూడా రాలేదనుకుంటే, మొన్న 2 రోజుల క్రితం ఏమైందంటే పూత వచ్చింది. అమ్మయ్య, పూత వచ్చింది కాబట్టి మనకి ఒక ఆశ వచ్చింది. ఏంటిది? మామిడికాయలు వస్తాయని ఒక ఆశ మాకు పుట్టింది. సో మనము ఈ మిగతా కాలం అంతా మనం ఏం చేస్తూ ఉంటాం, నీళ్లు పెడతా ఉంటాం, దాన్ని కాస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొమ్మలు ఇరిగిపోయిన కొమ్మని దానిలో ఉండకుండా దాన్ని కట్ చేసేసి తీసేస్తూ ఉంటాం. సో ఇలా ఈ ప్రాసెస్ అంతట్లో ఎందుకంటే మనం దేనికోసం చేస్తున్నాం? ఫలం కోసం. సో మనము ఎలాగైతే ఈ దేవుని ఈ మొక్క నుంచి మనం ఫలం ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని అంతటిని మనం ప్రూనింగ్ చేస్తున్నామో, ప్రూనింగ్ అంటే ఏంటంటే దానిని సరిచేస్తూ పాదంతటిని నీట్గా క్లీన్గా ఉంచి దానికి ఏ టైంలో వాటర్ అలా అదంతా చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఒకానొక సమయం వస్తుంది, ఖచ్చితంగా ఇది నాకు ఫలాలని అందిస్తుంది అనే ఒక నిరీక్షణ కలిగి మనం ఏం చేస్తామంటే ఈ కార్యాలన్నీ చేస్తాం. దేవుడు కూడా మన యొద్ద నుంచి అదే రీతిలో మన దగ్గర నుంచి అటువంటి ఫలాలు ఫలించడం కోసం మనల్ని ఏం చేస్తున్నాడంటే కొన్నిసార్లు మనలో ఉన్న కొన్ని లోటుపాట్లన్నిటినీ ఆయన సరిచేస్తూ ఉంటాడు. మనకు తెలీదు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, ఒక మొక్కలాగా చూస్తున్నాడు, ఒక చెట్టులాగా చూస్తున్నాడు. ఆ చెట్టులో ఉన్న సారవంతమైన పైనుంచి ఏం పంపిస్తున్నాడు ఆయన? దేవుడు సూర్యరశ్మి. దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుడిని మనకు పంపిస్తూ ఉంటాడు. మనలో ఉండే ఆ శక్తిని పొందుకుంటూ ఇక్కడ కింద నీరు అనే వాక్యం చేత మనము సారాన్ని తీసుకుంటూ మనము హృదయం అనే వాక్యం మీద పలక మీద ఈ వాక్యాన్ని రాసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న లోటుపాట్లన్నిటినీ, మనలో ఉన్న బలహీనతలన్నిటినీ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే బహుగా ఫలించాలని చెప్పి ఇంకా కొమ్మలన్నిటినీ కట్ చేస్తూ ఉంటాడు. సో ఎక్కడైతే కట్ చేస్తామో మళ్ళా అక్కడ వేరొక దగ్గర చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చినప్పుడు ఆ చిగురులోంచి ఏమొస్తుంది? తర్వాత ఆకులు వచ్చి ఆ ఆకులో నుంచి పువ్వు వచ్చి ఆ పువ్వులో నుంచి కాయ వస్తుంది. సో ఎప్పుడైతే ఇది ఒక ప్రాసెస్, ఇది ఎంతో అద్భుతంగా దేవుడు నోటి మాటతో సృష్టించిన ఈ సృష్టి అంతట్లో నుంచి మనకు కావాల్సిన ఫలాలని దేవుడు తయారు చేస్తున్నాడు. మరి మనము ఆయన పోలికలో తయారు చేయబడిన నన్ను కూడా దేవుడు ఇట్టి రీతిగా ప్రూనింగ్ చేస్తూ, అంటే మనల్ని సరిచేస్తూ ఆయన కొరకు మన తోటి వారి కొరకు కొన్ని ఫలాలను ఫలించడానికి దేవుడు ఏం చేస్తాడు ఉంటాడంట? ప్రూనింగ్, కట్ చేస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. సమయం వస్తుంది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే ఒక మంచి వృక్షంగా ఉండాలని చూస్తున్నాడు. కానీ చూడండి తర్వాత ఏమంటాడు? చూడండి 4వ వచనంలో, దుష్టులు అలాగను ఉండక, దుష్టులైతే ఎలా ఉంటారంటే అలాగ ఉండరంట. ఏం చేస్తారంటే వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఇక్కడ 2 కనబడుతున్నాయి, ఒకటేమో చెట్టు, ఇంకోటేమో పొట్టు. సో ఇక్కడ చెట్టు ఉంది, అక్కడేమో పొట్టు ఉంది. ఇప్పుడు గాలి వచ్చింది, గాలి వాన బాగా వచ్చింది. ఇప్పుడు చెట్టు బాగా వేళ్లతో సహా అది భూమిలో బాగా పాతుకుపోయింది. ఇప్పుడు గాలి చెదరగొట్టేలాగా వచ్చింది. ఇప్పుడు పొట్టు ఎగిరిపోయిద్దా, చెట్టు ఎగిరిపోయిద్దా? పొట్టు ఎగిరిపోయింది. ఎప్పుడైతే మనలో వాక్యము సమృద్ధిగా లేకుండా, మనము వాక్యం చేత నింపబడకుండా, దివారాత్రం మనం ధ్యానించకుండా ఉన్నట్లయితే మనం నడకలు వేరే దగ్గరికి వెళ్తాయి. మన నడక వేరే దగ్గర ఉంటుంది, మనం నించోవటం వేరే దగ్గర ఉంటుంది, మనం కూర్చోవటం కూడా వేరే దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారంటే ఒక తుఫాను వంటి ప్రభావం, లేదంటే మనం అనుకోనని, మనం ఊహించని సంఘటనలు మన కుటుంబంలో జరిగినప్పుడు గాలి రాగానే ఏమైంది? ఈ పొట్టు ఏమైపోయింది? ఎగిరిపోయింది. ఎందుకంటే పునాది లేదు, అది కరెక్ట్గా అది దాని యొక్క వేర్లు భూమిలో సమృద్ధిగా అది నాటబడలేదు కాబట్టి ఫలము లేదు, వృక్షము లేదు, పొట్టు మాత్రం ఏమైపోయింది? ఎగిరిపోయింది. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన మంచి గుణలక్షణం ఏంటంటే మనము ఎంత లోతుగా నాటబడతామో వాక్యములో అంత స్థిరముగా దేవునిలో కదల్చబడకుండా, మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కలిగే పరీక్ష ఏదైనా సరే ఆ పరీక్షలలో మనం తట్టుకొని నిలవడానికి కావలసిన వాక్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు వాక్యం తీస్తే విశ్వాసం రాదు. ఏం చేయాలంట?
దివారాత్రము ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, ఎప్పుడైతే ఈ వాక్యము మన మనసులో దూరిపోయి మన మనసుల్ని ఎలా చేస్తుందంటే, ఒక కరుడుగట్టిన విశ్వాసిగా వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, రాని సమస్య రాస్తే రాని, అయినా సరే నేను బెదరను తొనకను అని చెప్పి అటువంటి మనస్థితిలోనికి, అటువంటి హృదయ స్థితి ఎప్పుడైతే మనం హృదయం బలంగా స్థిరంగా దేవుని వాక్యంలో నాటబడి ఉంటుందో, అప్పుడేమవుతుందంటే ఎటువంటి వచ్చినా సరే ఓకే. మొన్నే రేమాకి ఎవరో చెప్పారంట, మన రాష్ట్రంలోనికి కూడా మనకి వాక్యానికి విరుద్ధమైన అపవాది ఏజెంట్లు వచ్చేసి ఉన్నారని చెప్పి. ఎస్, రాని, వస్తే ఏంటి? మనము క్రీస్తునందు స్థిరంగా ఉన్నప్పుడు నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే, అటువంటి వచ్చినా కూడా వారు బెదరరు. మనం ఒక వీడియో చూసాం, ఒక సంఘ కాపరి గారు మరి ఎక్కడో ప్రాంతంలో ఆయనని వాక్యం మీద, బైబిల్ మీద నించోబెట్టి ఆయనని తొక్కేలాగా చేసి బొట్టును తీసుకెళ్ళి ఆ లావుడికి పెట్టించి ఆయనే దేవుడు, వేరే ఆయనే దేవుడు అని ఆయన చేత చెప్పించారు. అది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఆ పాస్టర్ గారు చచ్చిపోతే బాగుండేది అనిపించింది. స్టెఫను వలె హతసాక్షిగా చనిపోతే బాగుండేది, అలా చేయకుండా. అప్పుడు ఆయనకి పరలోకంలో ఏముండేది? ఆయనకి మహిమ కిరీటాలు ఉండేవి. ఆయన ఎప్పుడైతే వచ్చిన పరిస్థితికి లోబడిపోయి ఆయన అలా చేసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఆయన మీద కూడా చాలా నాకు కోపం వచ్చింది. అలా చేయకుండా నేను చెయ్యను అని చెప్పి హతసాక్షిగా నిలిచిపోయి ఉంటే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీకు కలిగే బహుమానము అంతా ఇంత కాదు. సో రానిండి. సో ఎప్పుడైతే గాలి వచ్చినప్పుడే ఏం తెలిసిద్ది మన విశ్వాస పరిమాణం అనేది ఎంత స్థిరముగా, ఎంత లోతుగా మనము నాటబడ్డామనేది మనలోంచి బయటపడుతుంది. అందుకని మొదట చెప్పాను మీకు, మనము మన ఆశీర్వాదాలను బేస్ చేసుకొని, మన ఈ ఇహలోక సంబంధమైన ఆధారాలను వాటిని చేసుకొని మన భక్తి గనక చేస్తున్నట్లయితే గాలి రాగానే చెదరగొట్టబడే వారంగా ఉంటాం. ప్లీజ్, అటువంటి వారంగా మనము ఎవరు ఉండకూడదు. సో ఇప్పుడు మనము నిలవాలి, నడవాలి, కూర్చోవాలంటే మనము దైనందిన జీవితంలో ఇవి చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, ఏం నడుస్తున్నామో అనేది మీరు చేసే పనులను బట్టి ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, దుష్టులు అలాగున 4 వచ్చింది. దుష్టులు అలాగనుండక గాలి చెదరకొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. చూడండి, ఏ సభలో ఎవరు ఉండరు? నీతిమంతుల సభలో ఎవరు ఉండరంట? దుష్టులు ఉండరు. దుష్టుల సభలో నీతిమంతులు ఉండరు. సో ఇక్కడ ఏ సభలో ఎవరు ఉండరు. సో నేను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, దేవుని వాక్యానుసారంగా నేను కట్టబడుతున్నట్లయితే నేను ఏ సభలో కనబడను? దుష్టుల సభలో, పాపుల సభలో నేను కనబడను. ఇప్పుడు మీరు వాక్యానుసారంగా జీవించకుండా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎక్కడ కనబడతారు? దాన్ని వాక్యానికి వ్యతిరేకమైన సభలో కనబడతారు. సో అది మనకి కాదు. దేవుడు కోరుకుంటున్న సభ ఏంటంటే, నా ఎదుట మీరు నిలబడాలి. మిమ్మల్ని అందరినీ, నాకు ఇచ్చిన ఒక ఏకైక బాధ్యత ఏంటంటే మిమ్మల్ని అందరినీ పరిపూర్ణులుగా చేసి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే నేను మీ ఎదుట నేను ఉదయకాలం ముందు నిలబడ్డాలి. పిల్లరా, నాకు ఇవ్వబడిన ఒకే ఏకైక కర్తవ్యం, ఏకైక గోల్ నాకు ఇవ్వబడింది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ, మీరు రకరకాల ఆత్మీయ స్థితిలో మీరున్నారు. మీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, మీరు వాక్యాన్ని ధ్యానించేదాన్ని బట్టి, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మిమ్మల్ని అందరినీ క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి, మిమ్మల్ని అందరినీ ఆయన ఎదుట పరిపూర్ణులుగా మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలంటే మీ సహకారం నాకు కావాలి. ఏంటది? వాక్యాన్ని దివారాత్రం మీరు ధ్యానం చేయండి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు చేయటానికి మీరు పూనుకొనవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. సో యేసు ప్రభువారు ఎలాగైతే ఆయన దివారాత్రం ఎలాగైతే ప్రార్థించినట్టుగా మనము కూడా దివారాత్రం ప్రార్థించాలి, దివారాత్రము వాక్యాన్ని ధ్యానించాలి. మీలో ఎంతమంది మరి మొన్న జనవరి 1 నుంచి ఈ బైబిల్ రీడింగ్ ప్లాన్ని ప్రారంభించారు? నేను అందరూ ప్రారంభించారనుకుంటున్నాను. ఇక ఒకవేళ ప్రారంభించకపోతే కనీసం ఈ రోజు నుంచి, ఎందుకంటే మన పరిస్థితులు మనం అనుకుంటున్నట్టుగా ఉండబోవటం లేదు. సో ఎవరు తనవారో ఆయన ఒక దినాన సపరేట్ చేయబోయే దినం రాబోతుంది. ఇక్కడ చూడండి, ఎవరి సభలో ఎవరు ఉండరంట? దుష్టుల సభలో నీతిమంతులు ఉండరు, నీతిమంతుల సభలో దుష్టులు ఉండరు. సో దేవుడు వచ్చి ఏం చేయబోతున్నాడంటే, నీతిమంతులను దుష్టులను ఆయన వేరు చేయబోతున్నాడు. గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు ఆయన వేరు చేయబోయే దినము రాబోతుంది. సో మేకలన్నీ ఎలాగుండాలి? బలహీనమైనగా ఉండాలా?
బలము కలిగి మచ్చైనను ముడతైనను కలంకమైన లేని వధువులుగా మనల్ని అట్టి రీతిగా సిద్ధపరచడం కోసం మమ్మల్ని మీ మీద ఒక కాపరిగా మమ్మల్ని దేవుడు నియమించిన దాన్ని బట్టి మీ వంతు సహాయం నాకు అందించినప్పుడు మిమ్మల్ని అటువంటి పరిపక్వతలోనికి నడిపించడానికి నేను అన్ని వేళలా సిద్ధంగా ఉంటానని పరువుపేట మీకు మనం చేస్తున్నాను ప్రియులారా. సో ఇప్పుడు మనము ఇక నూతనమైన సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో మనము మొదటి వారంలో ప్రవేశించిన మనము మీ ముందున్న 53 ఆదివారాలు, 53 52 కదా, 52లో 51 ఉంటాయి. సో ఈ 51 ఆదివారాల్లో మనము ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని సందులో మిమ్మల్ని మీరు కనబడేలాగా చూసుకోండి. ఏ విధము చేతనైనను ఒక మరణమే మనల్ని దేవుని సన్నిధిలోకి రానియకుండా ఆపాలి. మరణమే. ఇక ఏది మన బంధువులు కానీ, మన పనులు కానీ, మన ప్రయాణాలు కానీ ఒకవేళ అత్యధికంగా ఇక అత్యవసరం కానీ తప్పట్లేదు, ఆ ప్రయాణానికి నేను వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళండి. ఆ ప్రదేశంలో ఉన్న కనీసం ఆ ప్రదేశంలో ఉన్న సంఘానికన్నా మీరు వెళ్ళేలాగా మిమ్మల్ని మీరు ప్రయత్నం చేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు పిల్లరా. సో ఇప్పుడు మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 17 వరకు వచనాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ మన రాబోయే వారం 4 వారాలు ఈ అధ్యాయంలో నుంచి అధిక భాగం మనం ఎక్కువగా చెట్ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ అంశంలో నుంచి దేవుడు కొన్ని సత్యాలు మనకి నేర్పించబోతున్నాడు. దయచేసి అందరూ 15వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు నేను తీస్తున్నాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నేను చదువుతాను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుదని నా ప్రేమ యందు నిలిచియుండుడి అని ఇక్కడ మనకి వాక్యం చెప్తున్నాడు. మీరు కనుక వాక్యాన్ని కనుక మీరు సంపూర్ణంగా మీరు గ్రహించకపోయినట్లయితే ఎలా ఉంటుందంటే, అది ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మన ఇంట్లో ఒక వస్తువుకి ఉన్న స్క్రూని తీయాలి, బయటికి తీయాలి. నీ దగ్గర స్పానర్ ఉంది. స్పానర్ అంటే తెలుసుగా, అటు ఇటు హోల్ ఉంటుంది. హోల్ ఉండి ఇట్లా పట్టుకోవడానికి ఉంటుంది. రెంచ్ కాదు, స్పానర్. ఆ స్పానర్ని మీరు ఇప్పుడు ఏమని పిలుస్తారంటే స్క్రూ డ్రైవర్ అని పిలుస్తున్నారు. స్పానర్ని స్క్రూ డ్రైవర్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు స్క్రూ డ్రైవర్తోనే మనం ఏం చేయాలి? స్క్రూని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే స్పానర్ అని ఉన్నదాన్ని స్క్రూ డ్రైవర్ అని పిలిస్తే మీరు ఏం చేస్తున్నారంటే వెళ్ళి ఆ స్క్రూని ఓపెన్ చేయటానికి మీరు ప్రయత్నం చేస్తే వెంటనే అది బయటకు వచ్చేస్తుంది కదా? రాదు, ఎప్పటికీ రాదు అది. సో నేను వాక్యము ఇది సత్యము అని మీరు గ్రహించకుండా ఆ వాక్యం ఇది కరెక్టే అని మీరు ఒక భావనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా అటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. సత్యాన్ని గనక మనం తెలుసుకోకపోతే, నిజమైన నిజమైన వాక్యాన్ని దేంతో తీస్తే అది ఓపెన్ అయ్యిద్దో, మీరు పిలిచేది ఒకటి, మీరు వాడే పరికరం ఒకటైనప్పుడు మన జీవితకాలం అంతా మనం ఎంతో విసుగు చెంది ప్రయత్నాలు నిష్ఫలం అయిపోతూ ఉంటాం. సో వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, నేను వాడుతున్న ఈ వాక్యము ఏ సందర్భంలో ఏ పనిముట్టును దేని కొరకు నేను వాడితే నాకు కావలసినవి నేను చేయగలుగుతాననేది ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే వాక్యంతో కూర్చున్నప్పుడు.
వాక్యంతో అధిక సమయం నేను దాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే మనకి అది అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే నేను ఏంటి, వాట్ ఐ యామ్ ఇన్ క్రైస్ట్, నేను అసలు క్రీస్తులో, నేను దేవుల్లో ఏమై ఉన్నాను, అండ్ వై ఐఎమ్ హియర్, నేను ఎందుకున్నాను ఇక్కడ, నేను ఏమై ఉన్నాను అంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే మనం అందరం ఎవరంట, తీగలంట. మనం ఎక్కడున్నామంట, ఆయనలో అంటుకట్టబడి ఆయన కొరకు ఫలించటానికి మనం అందరం ఉన్నాము. అక్కడ ఒక మొక్కను చూసాం 1వ అధ్యాయంలో, కీర్తన 1లో. ఆ మొక్క ఏం చేస్తుంది, ఆ చెట్టు ఏం చేస్తుంది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంది. ఇక్కడ మనల్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే ఒక ద్రాక్షావల్లికి ఉన్న ఒక తీగతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ ద్రాక్షావల్లి ఎవరు, యేసుప్రభు వారు. ఈయన వ్యవసాయకుడు ఎవరు, తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఈ వ్యవసాయకుడైన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం బహుగా ఫలించటం కోసం అంట మనలో పనికిరాని తీగలన్నిటినీ ఆయన కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు, ఫలించు తీగ మరింతగా ఫలించినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో పనికిరాని వాటన్నిటిని కట్ చేస్తున్నాడు. ఇక్కడ నేను ఎందుకున్నాను, నేను దేనికోసం ఉన్నానంటే నేను క్రీస్తులో అంటుకట్టబడి నేను ఫలములు ఫలించటానికి ఉన్నాను. ఇందుకే చెప్పాను నేను మీకు, ఫలములు ఎప్పుడైనా సరే కొమ్మ ద్వారా వచ్చిన ఫలాలు కొమ్మ తింటదా, దాన్ని పండించిన వ్యవసాయకుడు తింటారా, వ్యవసాయదారుడు తింటారు, మనం తింటాం. ఎప్పుడు కొమ్మ తిందు. సో మనం అందరం ఏమై ఉన్నాం, వాక్యానుసారంగా కొమ్మలు, మనమందరం కొమ్మలు. సో ఇప్పుడు నా కొమ్మలో నుంచి, నా జీవితంలో నుంచి కొన్ని ఫలాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన ఫలము నేను తింటానా, నా ముందున్న నా సహోదరులు, నా విశ్వాసులు, నా తోటి వారు తింటారా, మీరే. ఎందుకంటే నేను ఎప్పుడైతే వాక్యపు వెలుగులో నుంచి నా జీవితంలో కొన్ని ఆత్మీయ ఫలాలని, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ ఎప్పుడైతే నాలో నుంచి బయటకు వస్తూ ఉంటాయో తినేదెవరు, మీరు తింటారు. సో ఫలించాల్సింది మాత్రం నేనే. నేను ఫలించాలంటే నేను ఏమవ్వాలి, ఈ ద్రాక్షావల్లికి నేను అంటు కట్టబడి ఉండాలి. ఒకప్పుడు మనమందరము అడవి ఒలివ మొక్కలుగా ఉన్న మనల్ని దేవుడు నిజమైన ప్రకృతి సంబంధమైన ఒలివలతో మనల్ని ఏం చేశాడంటే ఆయన అంటుకట్టి మనం బహుగా ఫలించులాగిన శ్రేష్టమైన వారుగా నిన్ను నన్ను ఎంచాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. సో ఇప్పుడు మనం ఫలములు ఫలించాలంటే మనము ఉండవలసింది ఎక్కడ ఉండాలి, క్రీస్తులో ఆయనకు అంటుకట్టబడిన వారంగా ఉన్నప్పుడు మాత్రమే. ఆయనకి అంటుకట్టబడినప్పుడు మాత్రం మనం ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఈ మొక్కకి సారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వేళ్ళలో నుంచే, వేరులో నుంచి ఈ మొక్కలోని సారం వస్తుంది. సో ఇప్పుడు క్రీస్తులో మనము నాటబడినప్పుడు ఆ పైనుంచి వచ్చే సూర్యరశ్మి కానీ, కింద నీరు కానీ, లేదంటే ఆ భూమిలో ఉన్న సారము కానీ ఎప్పుడైతే ఆ వేరంతా తీసుకుని ఎక్కడికి ఇస్తుంది, మళ్ళా కొమ్మలోనికే వస్తుంది. మొక్క కింద కాండంలోనే ఉంచుకోదు. అది ఆ మొక్క ఏం చేస్తుందంటే తీసుకొని ఆ నీటి అంతటిని, ఆ సూర్యరశ్మి అంతటిని తీసుకొని ఇది మరలా ఈ కొమ్మలకి ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం క్రీస్తులో గనక మనము అంటుకట్టబడి మనము ఆయన కొరకు తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే, మనము ఫలములు ఫలించాలంటే క్రీస్తులో మనం ఏమవ్వాలంట, అంటుకట్టబడి ఆయన యందు నిలిచి ఉండాలి. అందుకని అంటున్నాడు ఆయన, మనం ఇందాక చదివి మనకు వాక్యం కూడా ఇచ్చాను మీకు, ప్రామిస్ కార్డ్, విజన్ కార్డ్ 15:8-9 ఏమంటాడంటే, మనము ఆయన యందును ఆయన మాటలు మన యందును నిలిచి ఉన్న ఎడల. అక్కడ 1వ అధ్యాయం కీర్తన 1:1 ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. మనం చేసేదంతా సఫలం అవ్వాలంటే, నేను బహుగా ఫలించేవాడిగా ఉండాలంటే దివారాత్రము వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి. ఆకు వాడక నేను ఫలమిచ్చేవాడిగా ఉండాలంటే, నేను నా ఫలములు ఫలించేవాడిగా ఉండాలంటే, నేను చేసేదంతా మంచి పనులుగా, నేను చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను ఆయనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే నేనేమవుతానంటే, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు నేను ఏది అడిగితే ఆయన నాకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు, తండ్రి నామం మహిమపరచబడినట్లుగాను ఇంకా బహుగా ఫలించటం వలన ఆయన నామము అనేకులు మనం శిష్యులుగా పిలువబడినట్లుగా దేవుడంట మనకి అనేకంగా ఫలించటానికి కావాల్సిన కృపనిస్తాడు. ఈరోజు మనము ద సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఫ్రూట్ బేరింగ్, ఫలములు ఫలించటానికైన రహస్యాలు ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మనము ఫలములు ఫలించటానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి.
మనం ఎప్పుడు ఈ కొమ్మగా మార్చబడతామంటే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి నా పాపముల కోసం ఆయన చనిపోయాడని విశ్వసించి ఆయనే నా ప్రభు అని నా జీవితానికి ఒప్పుకొని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో వెంటనే క్రీస్తు అనే ఆ యొక్క ద్రాక్షావల్లిలోకి మనమందరం ఏమవుతామంట, అంటుకట్టబడతాం. ఇప్పుడు అంటుకట్టబడిన మనము ఫలములు ఫలించాలంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. మొట్టమొదటిగా ఒక చెట్టుకి ఫలములు ఫలించాలంటే ఆ చెట్టు ఏమవ్వాలంటే అది అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి చాలు. మొట్టమొదటి ఫలం ఏంటంటే మొట్టమొదటి ఫలము మనము పరిశుద్ధత కలిగి ఉండటే మన ఫలము. సో మనము ఫలములు ఫలించటంలో మొట్టమొదటి ఫలం ఏంటయ్యా అంటే పరిశుద్ధత కలిగి ఉండుట. పరిశుద్ధత కలిగి ఉండటే మనకి ఫలము. వచ్చిందా? ఇంకోసారి లాగా. సో మొట్టమొదటిగా మనం ఫలములు ఫలించడంలో ఉన్న మొట్టమొదటి క్రియ ఏంటంటే మనము పరిశుద్ధత కలిగి ఉండటే మనకి ఫలము. సో మొట్టమొదటి చెట్టు చూడండి. ఇప్పుడు ఒక చెట్టు నుంచి మీకు గులాబీ మొక్కలైతే మీకు బాగా అర్థమవుతుంది. గులాబీ మొక్కకి వేరొక కొమ్మని తీసుకొచ్చి అంటు కట్టినప్పుడు అక్కడ ఏం చేస్తారు, కట్ చేసి అక్కడ ప్లాస్టర్ వేస్తారు, గట్టిగా చుట్టేస్తారు. ఇప్పుడు ఆ వేసిన కాడ కనుక, ఆ అంటు కట్టిన కాడ కనుక ఈ ఏదైతే కొమ్మని తీసుకొచ్చి పెట్టామో అది సరిగ్గా దాంట్లో అతుకబడకుండా బయటికి అలా ఉందనుకోండి, అది దాంట్లో అంటుకట్టబడుతుందా? అంటుకట్టబడదు. కానీ ఏంటి, పైకి మాత్రం అది అంటుకట్టబడినట్టుగానే మనకి ప్లాస్టర్ వేసి చక్కగా బాగుంది అని అనుకుంటాం. సో నీళ్ళు పోస్తూ ఉంటాం రోజు, కానీ ఒక దినం ఏమవుతుందంటే ఆ కొమ్మ మాత్రం ఎండిపోతూ ఉంటుంది. సో కుళ్ళిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది. సో మొట్టమొదటిగా అంటుకట్టబడిన ఆ కొమ్మ ఎలా ఉండాలంటే దానిలో మనము క్రీస్తులో అంటుకట్టబడిన వారంగా ఉన్నప్పుడు పరిశుద్ధత అనేది మొట్టమొదటిగా మనము ఫలించాల్సిన గుణలక్షణం. ఫస్ట్ ఇది ఏంటంటే పరిశుద్ధత, ప్రాక్టికల్ హోలీనెస్ ఆఫ్ లైఫ్. మనము మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందంటే ఆయన పరిశుద్ధుడే ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులే ఉండాలి. సో ఆయన పరిశుద్ధతలో అనే ఒక మొక్కలోకి మనము అంటుకట్టబడినప్పుడు ఈ మొక్కలో ఏ గుణలక్షణం ఉందో మనలో కూడా ఏమొస్తుంది, అదే వస్తుంది. మామిడి చెట్టులోకి మామిడి కొమ్మను తీసుకొచ్చి అంటుకట్టబడితే మామిడి కొమ్మలో దానిలో ఉన్న గుణశీలతే ఈ కొమ్మలో కూడా అదే వస్తుంది. సో ఇప్పుడు నేను దేవునిలోకి అంటుకట్టబడినప్పుడు క్రీస్తు పరిశుద్ధుడైనట్టుగా, ఆయన ఎలాగైతే మహిమాన్వితుడైనట్టుగా నేను ఆయనలోకి కట్టబడినప్పుడు నాలో నుంచి ఏం రావాలి, పరిశుద్ధత అనేది బయటికి రావాలి. అంటుకట్టబడ్డాడని చెప్పి నాలో నుంచి అపవిత్రత బయటకు వస్తున్నట్లయితే ఎక్కడో నీ అంటులో ఏదో తేడా ఉంది, సరిగ్గా అంటుకోలేదు మనం. సో ఆ మొట్టమొదటిది ఉండవలసిన గుణలక్షణం, నేను బహుగా ఫలించాలంటే, ఫలించే వ్యక్తిగా నేను ఉండాలంటే మొట్టమొదటిగా నా మొక్కలో నుంచి వస్తున్న, నా క్రీస్తులో నుంచి వస్తున్న ఆ పరిశుద్ధతను నేను ప్రతిబింబించే మొక్కగా నేను ఉండాలి. మొట్టమొదటి. రెండోది, విన్నింగ్ అదర్స్ టు క్రైస్ట్ అండ్ హెల్పింగ్ దెమ్ టు గ్రో. ఈ ఫలించే కొమ్మ ఎలా ఉంటుందంటే ఫలములు ఫలిస్తేనే ఆ కొమ్మ నిజంగా దాంట్లో అంటుకట్టబడింది అనేది మనకు గుర్తు. సో ఇప్పుడు ఈ అంటుకట్టబడిన కొమ్మ ఏం చేస్తుందంటే, ఎలాగైతే యేసుప్రభువారు నశించిన దానిని వెతకి రక్షించడానికి లోకంలోనికి ఎలాగైతే వచ్చారో మనమందరం కూడా ఇప్పుడు ఆయనలో అంటుకట్టబడిన వారు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరెవరు నశించిపోతున్న వారు ఎవరున్నారని మన కుటుంబాలలో, మన పనిచేసే ఏరియాలో, మన లొకాలిటీలో, అరే వీరికి దేవుని సువార్త తెలియకుండా, దేవుడెవరో తెలియకుండా వీరు నశించిపోతున్నారని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆత్మలను రక్షించేవారుగా ఉంటారు. మొదటిది పరిశుద్ధత కలిగి ఉంటారు వారు తమను తాము. రెండోది ఆత్మలను రక్షించేవారుగా ఉంటారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, విన్నింగ్ అదర్స్ టు క్రైస్ట్ అండ్ హెల్పింగ్ దెమ్ టు గ్రో. సహోదరులారా, పొందవలనని చాలు. ఇక్కడ అన్యజనులలో ఫలము చూడాలనే ఉద్దేశం ఏంటంటే ఆత్మలను సంపాదించాలనే ఉద్దేశంతో మీలో కూడా ఫలము చూడాలని, అంటే మీరు కూడా మారుమనసు పొందని వారు ఉన్నారు, మీలో కూడా మనం రక్షణ పొందితే వారు ఏంటంట ఫలము పొందినట్టేనంట. సో రెండోది మనం ఏం చేయాలంటే, మనం ఫలములు ఫలించే కొమ్మగా మనం ఉన్నట్లయితే ఏం చేస్తామంట, మనము ఆత్మలను సంపాదించేవారుగా ఉంటాం. నేను ఈ కొమ్మ పండ్లు ఫలించినప్పుడు ఎలాగైతే ఈ కొమ్మ తిందో,
ఇతరుల కోసం ఎలాగైతే ఆ కొమ్మ జీవిస్తుందో నేను ఎవరి కోసం జీవించాలి? ఇతరుల కోసమే నేను ఫలములు ఫలించేవాడిగా ఉంటాను. మూడోది, షేరింగ్ ఆఫ్ వాట్ వీ పొజెస్. అంటే మనకి ఏది కలిగి ఉంటామో దాన్ని లేని వారికి, అవసరతలో ఉన్నవారికి పంచేవారిగా ఉంటుంది. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు ప్రేమ ఎలాగు నిలుచును. నీకు బాగా మంచి జీవనోపాధి ఉంది, కానీ నీ తోటి సహోదరుడు మాత్రం వాడికి లేమి ఉంది చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపట్లేదు అనుకోడు, మనలో దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది. సో నువ్వు ఫలములు ఫలించే కొమ్మగా ఉన్నట్లయితే నీ ఫలములు నీకోసం కాదు, నీకోసం కాదు, నీ తోటి వారి కోసం. నీ సంఘములో ఎవరైతే బలహీనతలో ఉన్నారో, అవసరతలో ఉన్నవారో, లేదంటే బయట నీ ఇంటి దగ్గర ఎవరో రోజు అడుగు తినేవాళ్ళు ఉన్నారు, పాపం తినటానికి తిండి కూడా లేని వారు ఉన్నారు. అటువంటి వారి కోసం మరింతగా సహాయం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే నిన్ను ఫలించే కొమ్మగా ఉంచాడు దేవుడు. అందుకే నిన్ను సరిచేస్తున్నాడు. నువ్వు బహుగా ఫలించి ఇతరులకు నువ్వు ఇచ్చే కొమ్మగా నువ్వు ఉండు. మనం ఎలాగైతే ఎదురు చూస్తున్నామో, మన ఇంట్లో ఉన్న చెట్లు ఫలములు వస్తే ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి వాటిని ఇదిగో మా చెట్టు కాయలండి అని చెప్పి ఏం చేస్తాం, పంచి పెడతా ఉంటాం. మా ఆంటీ బాగా చేస్తుంది, మామిడికాయ సీజన్ రాగానే ఆ కొమ్మకు వచ్చినవన్నీ మనం పంచుతూ ఉంటాం. సో మనం కూడా ఏం చేయాలంటే నేను ఫలించిన ఈ ఫలాల్ని నా కోసం కాదు, అది మొట్టమొదటి పరిశుద్ధత అయినా, అలాగే నేను ఆత్మలు సంపాదించటమైనా, లేదంటే నేను శారీరకంగా కష్టపడి నేను సంపాదిస్తున్న ధనమైనా, ఏదైనా సరే నేను ఇతరులకు ఇచ్చే కొమ్మగా నేను ఉండాలి అని. మూడోది, దేవుడు మన దగ్గర నుంచి ఫలాలను కోరుతున్నాడు. నాలుగోది, క్రిస్టియన్ క్యారెక్టర్, గుణలక్షణం, వ్యక్తిత్వం. ఒక క్రైస్తవుని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే గలతీ 5:22-23లో మనకు తెలుసు, ప్రేమను గురించి అక్కడ ఆత్మఫలం గురించి రాయబడి ఉంటుంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం. ఇవన్నీ ఏమున్నాయి, ఒక వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నీ వ్యక్తిత్వం ఏంటయ్యా అంటే, ఇదిగో నాలో ఈ ఫలాలు ఉన్నాయి, ఈ ఫలాలు ఏం చేస్తుందంటే మనలో నుంచి బయటకు వస్తాయి. యువర్ క్యారెక్టర్ మ్యాటర్స్. నీ యొక్క వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనదిగా ఉండాలి. ఎప్పుడు నేను యేసు ప్రభు వారికి నేను అంటుకట్టబడ్డాను, ఆ ద్రాక్షావళికి నేను అంటుకట్టబడ్డాను. ఇప్పుడు యేసులో ఏముంది, దేవునిలో ప్రేమ ఉంది, ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, ఆయన విశ్వాసమే ఉన్నాడు, ఆయన సహనం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇవన్నీ ఆ కొమ్మకి ఏమవుతాయి, కొమ్మల నుంచి బయటకు వస్తాయి. ఏదైతే యేసులో ఉన్నాయో, దేవునిలో ఏ గుణ లక్షణాలతో ఉన్నాయో అదే గుణ లక్షణాలు మనలో నుంచి ఈ ఫలములు, ఆత్మఫలములు బయటికి వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ప్రేమ విహీనులుగా ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తామంటే నీలో ఆ ప్రేమ అనే ఫలం ఉండడం వల్ల ఇప్పుడు ఏం చేస్తామంటే అలా ప్రేమ లేని వారి దగ్గరికి వెళ్ళి, ప్రేమ కోసం ఎంతోమంది తహతహలాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రేమ కలిగిన మాట, నీలో నుంచి వచ్చిన ఆ ప్రేమ ఫలాన్ని ఏం చెప్తామంటే అలా చూపించినప్పుడు వెంటనే వారు దేవుని ప్రేమకు ఆకర్షితులై దేవుని సన్నిధికి రాగలిగిన అటువంటి ఫలాన్ని దేవుడు నీ యొక్క వ్యక్తిత్వంలో నుంచి దేవుడు అనేకులు చూడాలని ఆశపడుతున్నారు. చాలా సంఘము ఎలా వెనుదిరిగిపోయిందంటే వాక్యాన్ని ఆదివారంకే పరిమితం చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు ఈ కొమ్మలు ఏం చేస్తున్నాయంటే, అర్థం చేస్తారు, కొమ్మలంటే ఇంకా ఎవరు మనమే. ఈ కొమ్మలు ఏం చేస్తున్నాయంటే ఫలాలు ఉన్నాయనే పేరుకే ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు రావట్లా. యేసు ప్రభు వారు ఒకరోజు వెళ్తున్నాడు, మార్గంలో అలా వెళ్తుంటే ఒక చెట్టుని చూసాడు, ఆయనకు ఆకలేసింది. చెట్టు మొత్తం ఆకులతో నింపబడింది, కానీ ఏమి లేవంట, దాంట్లో ఫలాలు లేవు. అట్లాగే అయిపోయారు క్రైస్తవులు కూడా. చూడటానికి చాలా పచ్చగా ఉంది, ఎలా ఉన్నారంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉన్నారని అనుకుంటున్నాం, కానీ నాటపడిందేమో ఒక దగ్గర, ఫలాలు మాత్రం వారిలో నుంచి బయటికి రావట్లేదు. క్రైస్తవులు ఎంత ప్రేమ విహీనులుగా అయిపోయారంటే, క్రైస్తవ లోకములో పాపులను క్షమించలేని తత్వం, మీరు మాత్రం దేవుని చేత క్షమించబడాలి, దేవుని చేత ప్రేమించబడాలి, దేవుని చేత నేను నీతిమంతుడు అనిపించుకోవాలి, నా ఎదుట ఎవరైనా పాపి కనబడితే మాత్రం వాడిని నేను ప్రేమించను, వాడిని క్షమించను, వాడిని ఓర్చుకొనను, వాడిని ఎలాగైనా సిలివేయాల్సిందే.
అన్న రీతిలో మన ప్రవర్తనలు ఉంటున్నాయి. సో ఇందుకోసం మనల్ని దేవునిలో అంటుకట్టబడలేదు, ఫలము బయటికి రావడం. 5వది, ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్, మనం చేసే ప్రతి మంచి కార్యముల్లో, కొలస్సీ 1:10 చూడండి, కొలస్సీ 1:10, ప్రతి మంచి కార్యములో నీ ఫలాలు బయటికి కనబడాలి. నీ తోటి వ్యక్తుల దగ్గర, మీ ఉద్యోగాలు చేసే స్థలంలో కానీ ఒక చిన్న సహాయం, ఒక మంచి పని చేయండి. అరే ఎవ్వరు సహాయం చేయట్లా, అందరూ ఏం చేస్తున్నారంటే నా టైం అయిపోయింది అని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక ఏదో మీకు ఒక అసైన్మెంటో లేదంటే ఒక పని ఇచ్చారనుకుందాం మీ ఉద్యోగ స్థలంలో, మీకు 6ంటికి అందరూ వెళ్ళిపోయే టైం, కానీ మీ పని 6:30 అవుతుంది. ఆ పక్కన వ్యక్తి మాత్రం తనకి కష్టపడుతున్నాడు పని చేసుకోవడానికి, సరిగా చేయట్లా. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే మీలో ఉన్న ఆ మంచితనం అనే ఆ ఫలాన్ని వారికి కనబరచడానికి మనం ఏం చేయాలంటే, వారితో మనము, యేసుప్రభువు ఏమన్నాడంటే, ఒకడు 1 మైలు రమ్మంటే ఎన్ని మైలు రమ్మన్నాడు? 2 మైలు. నీ దగ్గర ఒకవేళ చొక్కా ఉంది అనుకోండి, ఒక చొక్కా అడిగితే 2వది కూడా తీసి వాడికి ఇచ్చేయమన్నాడు. అరే ఇటువంటి, నేను అందుకని చెప్తున్నాను, యేసు ప్రభు వారు చెప్పిన మాటలను కనుక మనం తూచా తప్పకుండా మనం జీవిస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. నేను అంటాను మీకు, అయితే కుదిరితే యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలన్నిటిని మీకు ప్రింట్ చేసి ఇస్తా, వాటిని రోజు చదువుకోండి, దివారాత్రం దాన్ని ధ్యానించుకోండి. దివారాత్రం ఆయన చెప్పింది తూచా తప్పకుండా చెయ్యండి, మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారు. మా ప్రసంగాలు మర్చిపోండి, ఇక కొమ్మ మర్చిపోండి, చెట్టు మర్చిపోండి, కానీ ఆయన చెప్పిన దాన్ని రెడ్ లెటర్ లైఫ్ అంటారు. రెడ్ లెటర్ లైఫ్ అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటలని కొన్ని బైబిల్లో రెడ్ లెటర్స్లో ఉంటాయి. సో ఆయన చెప్పిన తూచా తప్పకుండా చేసి చూడండి పిల్లరా. ఆ కొండ మీద చేసిన ప్రసంగం ఎంతోమంది జీవితాలను మార్చింది. మహాత్మా గాంధీ గారిని మార్చింది. మీకు తెలుసా, మహాత్మా గాంధీ గారిని మార్చింది ఆయన్ని. ఆ కొండ మీద ప్రసంగం, ఆయనకి న్యూ టెస్ట్మెంట్ సౌత్ ఆఫ్రికాలో ఆయన బిఎల్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సువార్థికులు ఏం చేశారంటే బైబిల్ని పంచుతున్నారు, న్యూ టెస్ట్మెంట్ ఇచ్చారండి. ఆ ట్రైన్లో ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన చదువుతున్నాడు. ఎప్పుడైతే ఆయన తీసి మత్తయి సువార్తలో ఉన్న కొండ మీద ప్రసంగాన్ని చదవగానే ఆయన జీవితం మార్చబడింది. కానీ ఇండియాకు వచ్చినాక, క్రైస్తవులను చూసినాక, క్రీస్తుని వెంబడించే వారిని చూసినాక ఆయన మనసు విరిగిపోయింది. అందుకని ఆయన అంటాడు, క్రైస్తవులు దేవుడు గొప్పవాడు, కానీ క్రీస్తులను అనుకరించే ఈ క్రైస్తవులు మాత్రం ఆ వాక్యాన్ని చెప్తున్న రీతిగా వాళ్ళు జీవించడం లేదు. అందుకనే నేను క్రైస్తవులను ద్వేషిస్తాను, క్రీస్తుని ప్రేమిస్తున్నాను అన్నాడు. కానీ అందుకని ఆయన క్రైస్తవంలోకి రాలేదు. ఆయన ఒక హిందువుగానే ఆయన మరణించాడు. అలా చాలామంది ఉన్నారు, రహస్యంగా దేవుణ్ణి తెలుసుకొని ఈ లోకంలో వారు, ఈ లోకాన్ని విడిచిన వారు చాలామంది ఉన్నారు పిల్లరా. సో నెక్స్ట్ చివరిది, ప్రైజింగ్ అండ్ థ్యాంకింగ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం. ఆయన ద్వారా అంటే మనము క్రీస్తు యేసు మూలముగా ఈ జిహ్వ ఫలాన్ని తండ్రి అయిన దేవునికి మనము ఎల్లప్పుడూ అర్పించేవారుగా ఉండాలి. ఒక కొమ్మ దేవునిలో, మనము కొమ్మగా ఉండి దేవునిలో అంటకట్టబడిన వారుగా ఉన్నప్పుడు మనము చివరిగా మనం చేసేదంటే దేవుణ్ణి స్తుతించే కొమ్మగా ఉంటుంది. ఎందుకు? ప్రభువా, నేను ఫలాలను ఫలిస్తున్నాను, నా కోసం నేను ఫలించట్లేదు, ఇతరుల కోసం నేను ఫలిస్తున్నాను ప్రభువా. ఈ ఫలించటానికి కూడా కారణం ఎవరు? క్రీస్తే, దేవుడే. ఎందుకంటే మనం గనక ఈ కొమ్మ పనికి రావట్లేదు, ఇది ఫలములు ఫలించట్లేదని కొమ్మ తీసుకెళ్ళి బయట పారేస్తే ఏం చేసేవారంట? ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళి కాల్చివేస్తారు దాన్ని. ఫలించని ప్రతి కొమ్మను దాన్ని కట్ చేసి ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళి చక్కగా వాళ్ళు పొయ్యిలో పెట్టుకొని నీళ్లు కాచుకుంటారు. అదే చేసేది మనం బయట. సో అలాగే మనము గనక ఫలములు ఫలించకుండా ఉన్నట్లయితే ఒక దినం ఖచ్చితంగా వస్తుంది, ఆయన ప్రూనింగ్ చేసి కట్ చేసి మనందరినీ అగ్నిగుండంలో పడవేసే దినం ఒకటి రాబోతుంది. ఇది నిత్య తీర్పుకు మన జీవితంలో సాదృశ్యంగా ఉంది ప్రియులారా. సో ఈ ఉదయకాలమందు మనం క్రీస్తు కొరకు ఫలములు ఫలించే కొమ్మగా, ఆయనలో అంటుకట్టబడిన వారంగా మనము ఫలించే జీవితాన్ని కలిగి ఉండాలంటే ఉండవలసిన ఏకైక గుణలక్షణం, మనము ఆయన యందును, ఆయన మాటలు మన యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, ఆయన మన సంతోషం పరిపూర్ణమవునట్లుగా, తండ్రి నామం మహింపరచబడినట్లుగా మన అవసరతలు తీర్చగలిగిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులరా. సో దివారాత్రము
ధ్యానించాలి. దివారాత్రము మనము ఫలములు ఫలించే తన కాలము, ఫలములు ఫలించే సమయం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపిక బట్టి మీరు చేయాల్సింది మీరు చేయండి ప్రియులారా. ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన మాటలు మీ యందు నిలిచి ఉండేలా చూసుకోండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం.